ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు జగ్గారెడ్డి. ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం తూటాలకు బలైన రోజు ఇదన్నారు. బ్యాంకులను ప్రజలకు బ్యాంకుగా మార్చింది ఇందిరాగాంధీ అన్నారు. రైతులకు పేదలకు బ్యాంకులను చేరువగా చేసింది ఇందిరాగాంధీ అన్నారు. బ్యాంకులను జాతీయం చేసి బ్యాంకులను జాతీయ ఆస్తులుగా మార్చిందన్నారు. బ్యాంకులు జాతీయం చేయటం వల్లనే గ్రామీణ స్థాయిలో బ్యాంకుల సేవలు సాధ్యమయ్యాయని, ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి దేశంలో భూమి లేని నిరుపేదలకు భూములు పంచిన చరిత్ర ఇందిరాగాంధీ అన్నారు. ఇంటి స్థలం లేని పేదలకు ఇందిరమ్మలో జాగా ఇచ్చిన విషయాన్ని ఇప్పటికే దేశ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఇందిరాగాంధీ చనిపోయిన రోజు దేశం మొత్తం చీకటి అయిపోయిందన్నారు. ఇందిరాగాంధీ హత్య చేయబడ్డ రోజు సోనియా గాంధీ ఆమెతో పాటే ఉన్నారన్నారు. రక్తపు మడుగులో ఉన్న ఇందిరాగాంధీకి పక్కన ఆ రోజు సోనియా గాంధీ ఉన్నారని, బలైపోతారని తెలిసిన కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ధైర్యవంతురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కుటుంబాలది త్యాగాల చరిత్ర అన్నారు. ఆ కుటుంబం త్యాగాలు చేసిన సమయంలో మోదీ, అమిత్ షా, కేసీఆర్ లాంటి వాళ్ళు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబానికి ఒక చరిత్ర ఉందన్నారు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని అపరకాళిగా కొనియాడారన్నారు. సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి చిత్రాంజలి ఘటిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు, భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబట్ట సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారిది ఇదొక చరిత్ర. ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర, ఇలాంటి పరిపాలన, ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి. ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము, పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము, దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము, ఇలాంటి ఎన్నో సంస్కరణలు వచ్చిన ప్రధానమంత్రి ఆనాటి ఇందిరాగాంధీ గారు వారి బలి కావడం జరిగింది ఆ రోజున.